మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. అందరికీ ప్రైజ్ ద లార్డ్. నా సాక్ష్యం పంచుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. అన్న కూడా వందనాలు చెల్లిస్తున్నాను. నా పేరు ఆశజ్యోతి. నా భర్త పేరు క్రీస్తుదాస్. నాకు 2 పిల్లలు. నా బాబు పేరు కెనిత్ రాయన్. నా పాప పేరు హెలెన్ అప్పల్. మరి నా సాక్ష్యం ఏంటంటే, నా హస్బెండ్ జాబ్ కెరియర్లో యాజ్ ఏ సేల్స్ ఎగ్జిక్యూటివ్గా ఆటోమోటివ్ కంపెనీలో కెరియర్ స్టార్ట్ చేశాడు. అక్కడ నుంచి దేవుడు అంచెలంచెలుగా దీవిస్తూ వచ్చాడు. ఫస్ట్ యాజ్ ఏ సేల్స్ ఎగ్జిక్యూటివ్ నుంచి టీమ్ లీడర్గా, తర్వాత టీమ్ లీడర్ నుంచి అసిస్టెంట్ మేనేజర్గా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. జాబ్ కెరియర్లో ఎన్నో ఇబ్బందులు పడుతూ వచ్చాడు. స్పెషల్గా సండే రోజు కూడా జాబ్ చేయమని మేనేజ్మెంట్ చాలా ఫోర్స్ చేస్తుండే. బట్ చర్చ్కి వెళ్ళాలని ఆశతో రిజైన్ చేశాడు. బట్ జనరల్ మేనేజర్ రిజిగ్నేషన్ని యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత ఎందుకు రిజిగ్నేషన్స్ చేశావు అని అడిగినప్పుడు అప్పుడు తన సమాధానం సండేస్ చర్చికి వెళ్ళాలని చెప్పాడు. సో తను స్పెషల్ కేస్ కింద సండే హాఫ్ డే పర్మిషన్ ఇచ్చాడు. అదే కంపెనీలో దేవుడు నా హస్బెండ్ని మేనేజర్ పొజిషన్లో ఉంచాడు. అందుని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. అదే రీతిగా బిఫోర్ మ్యారేజ్ నా హస్బెండ్కి ఒక కస్టమర్ పరిచయం అయ్యాడు. అది 2015 to 16 మధ్యలో. తన హెడ్ ఆఫ్ ది స్కూల్ ప్రిన్సిపల్. తన నేమ్ సల్మన్ సార్. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మా బాబు స్కూల్ విషయంలో సార్ని కలవడం జరిగింది. అప్పుడు స్కూల్ ఫీజు ఎంత అని అడిగినప్పుడు 1 lakh అబోవ్ అని చెప్పాడు. అప్పుడు మేము అంత ఫీజు ఎఫర్ట్ చేయలేమని వేరే స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నాము. తర్వాత ఈ ఇయర్ ప్రామిస్ నా హస్బెండ్కి వచ్చిన వాగ్దానం జెనసిస్ 28:14 నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరము తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. సేమ్ వాక్యం మార్చ్ 10th అన్న యాకోబు చరిత్ర గురించి చెప్పాడు. యాకోబు ఒక ప్లేస్లో పడుకున్నప్పుడు దేవుడు ఈ ప్లేస్లో ఉన్నాడు అనుకొని దానికి బేతెల్ అని పేరు పెట్టాడు. తను అనుకున్నాడు, నా స్థితి మారితే నేను ఉన్న ఈ స్థలాన్ని నీ మందిరంగా మారుస్తానని. అదే రీతిగా నాకు ఇచ్చిన సమస్తంలో 10వ భాగం ఇస్తానని తను వాగ్దానం చేసుకున్నాడు. ఆ రీతిగానే నా హస్బెండ్ కూడా నిర్ణయించుకున్నాడు, నాకు వచ్చిన సమస్తంలో 10వ భాగం ఇస్తానని. అదే రీతిగా నేను కూడా అనుకున్నాను, నాకు జాబ్ వస్తే నా దాంట్లో 10వ భాగం ఇస్తానని. తరువాత సల్మాన్ సార్ నా హస్బెండ్ ఆఫీస్కి ఫెబ్లో వచ్చాడు. ఆ రోజు సార్తో జస్ట్ అడిగాడు నా వైఫ్కి ఏమైనా వేకెన్సీస్ ఉన్నాయా అని. సార్ చెప్పారు రేపు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వమని చెప్పారు. నెక్స్ట్ డేనే ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది. నన్ను ఇంటర్వ్యూ తీసుకోవడం కూడా జరిగింది. నాకు ఇంటర్వ్యూ ఫేస్ చేయడం ఫస్ట్ టైం. నేను అనుకునేదాన్ని అసలు నేను జాబ్ చేయగలుగుతానా అని. ఇంట్లో వర్క్, పిల్లలు అదే నాకు తెలుసు. ఈ లోకంలో ఏ రీతిగా నేను జీవించాలో కూడా నాకు తెలియదు. ఒక్కదాన్ని బయటికి కూడా వెళ్ళేదాన్ని కాను. కానీ దేవునికి నా పట్ల ఉన్న ఉద్దేశం ఎంతో ఉన్నతమైనది కాబట్టి నాకు ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చాడు. ఇంటర్వ్యూలో సార్ నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది. అదే రీతిగా అడ్మిన్ డిపార్ట్మెంట్లో జాబ్ ఇవ్వడం కూడా జరిగింది. నా 2 పిల్లలకు కూడా సీట్ ఇచ్చారు. అదే రీతిగా ఫీజులో కూడా 50% తగ్గించారు. అందుని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. అదే రీతిగా ఇదంతా జరగకముందు 17 మార్చ్లో అన్న యాకోబు గురించి చెప్పారు. యెషయా 28:16 ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా వేసిన వాడును నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది, విశ్వసించువాడు కలవరపడడు. ఆ వాక్యంతో అన్న మాట్లాడాడు. మూలరాయి అని దాంట్లో వచ్చింది. మూలరాయి అంటే ఇంగ్లీష్ బైబిల్లో కార్నర్ స్టోన్ అని ఉంది. నేను తీర్మానం తీసుకున్న 1 వీక్లోనే అన్న ఏదైతే వాక్యం చెప్పాడో కార్నర్ స్టోన్ అని, అదే కార్నర్ స్టోన్లో జాబ్ ఇవ్వడం జరిగింది. అదే రీతిగా నా 2 పిల్లలకి సీట్ ఇవ్వడం కూడా జరిగింది. కార్నర్ స్కూల్కి వెళ్ళకముందు సెంట్ ఆన్స్లో అడ్మిషన్ కోసం ట్రై చేశాము. అక్కడ బాబుకి అడ్మిషన్ వచ్చింది. ఫస్ట్ టర్మ్ ఫీజు కూడా 26,000 పే చేశాము. తర్వాత కార్నర్ స్కూల్లో ఈ ఆపర్చునిటీ వచ్చింది. ఈ రీతిగా దేవుడు ఎన్నో విధాలుగా ఆశీర్వదిస్తూ వచ్చాడు. మేము అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. పిల్లల విషయంలో మేము ఎన్నో అనుకున్నాం, కానీ మన తలంపుల కన్నా దేవుని తలంపులు ఎంతో ఉన్నతమైనవి కాబట్టి ఈ రీతిగా నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ వచ్చాడు. దేవుడు అన్న ద్వారా ఎన్నో రీతులుగా మాట్లాడుతూ వచ్చాడు. మేము ఆత్మీయంగా, కుటుంబపరంగా చాలా బలపరచబడ్డాము.
అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించునుగాక. ఆమెన్. Praise the Lord. Happy anniversary to the Life Temple family. My name is Anjali. I always thankful to God for giving me such an opportunity to share my testimony. ప్రతి ఆదివారం లైఫ్ టెంపుల్ వాక్యం ద్వారా దేవుడు ఎంతగానో ఆదరిస్తున్నాడు. అందులో నుండి ఒకటి మీ ముందు సాక్ష్యంగా పంచుకోవాలనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి నేను చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నాను. ఎందుకంటే నా ఎడ్యుకేషన్ విషయంలో దేవుడు నన్ను ఎంతగానో డిలే చేస్తూ వస్తున్న సమయం అది. డిలే ఇంకా డిసప్పాయింట్మెంట్ అసలు ఎట్లా అంటే నా లైఫ్లో ఒక పార్ట్ అయిపోయాయి. ఇంకా ఆ రోజు దేవుడిని చాలా ప్రశ్నలు అడుగుతూ, చాలా ప్రశ్నల కోసం జవాబు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న సందర్భం అది. దేవుడు నా లైఫ్లోనే ఎందుకు ఇంత డిలే చేస్తున్నాడు, అసలు నాకే ఎందుకు ఇంత డిసప్పాయింట్మెంట్ జర్నీ ఉంది, అసలు నా లైఫ్లో ఏమవుతుంది, నేను ముందు ఇంకా ఏ స్టెప్ తీసుకోవాలి, అసలు నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను, అసలు ఈ లైఫ్ టెంపుల్లో ఈ వాక్యం అసలు ఇప్పుడు నేను ఎందుకు వింటున్నాను, అసలు ఈ టైంకి నేను ఎక్కడో ఉండాలి, బట్ ఎందుకు ఇక్కడ ఉన్నాను, ఎందుకు దేవుడు నన్ను ఈ ప్లేస్ నుంచి అసలు వెళ్ళనివ్వట్లేదు, అసలు నా లైఫ్లో ఏం జరుగుతుంది. సో ఇట్లా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్తోని ఆ రోజు దేవుడి సన్నిధిలో ఉన్నాను. ఆ రోజు 23rd July లాస్ట్ ఇయర్ అసలు లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే నేను అడిగిన ప్రతి క్వశ్చన్కి కూడా దేవుడు నాకు ఆ రోజు సమాధానం ఇచ్చాడు. ఆ రోజు వాక్యం టైటిల్ వచ్చేసి ఏంటంటే మనుషుల ఆలోచనలు దేవుని దర్శకత్వం అంటూ చెప్తూ వచ్చారు. ఎగ్జాక్ట్గా నా లైఫ్లో చాలా ప్లాన్స్ వేసుకున్నా, అట్లా ఉండాలి, ఇలా ఉండాలి, అది చేయాలి అని. బట్ దేవుడు అన్నిటిని కూడా క్యాన్సిల్ చేస్తూ నేను అనుకున్నది కాకుండా ఆయన లైఫ్లో ఏది చేయాలనుకుంటుండో అది మాత్రమే జరిగేది లైఫ్లో. ఇలా ఒక్క ఇన్సిడెంట్ అని కాదు, ఇట్స్ కీప్ ఆన్ రిపీటింగ్ ఫ్రమ్ 10 years నుంచి కూడా నా లైఫ్లో అదే జరుగుతూ వస్తుంది. నేను ఏదో అనుకోవడం, దేవుడు అన్నిటినీ క్యాన్సిల్ చేయడం, ఆయన అనుకున్నది మాత్రమే నా లైఫ్లో చేయడం. ఆ రోజు వాక్యం చెప్తూ ఈ రకంగా చెప్తూ వచ్చారు. అదేంటంటే దేవుడు ఒక ప్లేస్కి నడిపించాలి అని అనుకున్నప్పుడు ఆ ప్లేస్కి కాకుండా వేరే ఇంకెక్కడికి వెళ్ళనివ్వకుండా దేవుడు తలుపులన్నీ మూసేస్తాడు, ఎక్కడికి నడిపించాలో అక్కడికి నడిపిస్తాడు అని. నిజంగా నా లైఫ్లో 2019 నుండి ఇప్పటి వరకు దేవుడు నిజంగా ఎంతలా తలుపులు మూసాడు అంటే ఇట్స్ అ బిగ్ డిసప్పాయింట్మెంట్ జర్నీ అని చెప్తాను నేనైతే. 2019లో డిగ్రీ అయిపోగానే నాకు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ చేయాలని చాలా ప్యాషన్ ఉండే. బట్ మా డాడీ డ్రీమ్ ఏంటంటే నేను సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వాలి అని. సో ఇంకా అందువల్ల నేను నా డ్రీమ్ని వదిలేశాను. సో తర్వాత కోచింగ్లో జాయిన్ అవ్వాలి అని అనుకున్న టైంలోనే కోవిడ్ వచ్చింది. కోవిడ్ రావడం వల్ల 2 years డిలే అయిపోయింది. 2021 నుండి నా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశాను. సో ఇంకా 22, 23 ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ 24 ఇంకా 24 వరకు ఇంకా కోచింగ్ అయిపోవాలి, ప్రిపరేషన్ అంతా అయిపోవాలి, ఖచ్చితంగా అసలు క్వాలిఫై అయిపోవాలి ఎగ్జామ్ అని బాగా అంటే చాలా ప్లాన్స్ వేసుకున్నాను. ఎవ్రీ ఇయర్ ఒక స్కెడ్యూల్ వేసుకునేదాన్ని. బట్ ఎట్లా అసలు ఎగ్జామ్ రాయడం పక్కన పెడితే నాకు కోచింగ్ కంప్లీట్ అవ్వడానికే 3 years పట్టింది. మ్యాక్సిమం డ్యూరేషన్ 1 year. 1 year తర్వాత మనం ఆప్షనల్కి పెట్టుకున్నా కానీ 14 months, అంతకు మించి అనేది ఉండదు. బట్ నాకు ఎట్లా అయిపోయింది అంటే 2021లో స్టార్ట్ చేస్తే 2022లో జిఎస్ అయిపోయింది. జిఎస్ అయిపోయిన వెంటనే నేను ఆప్షనల్కి జాయిన్ అవ్వాలి అని అనుకున్నాను. బట్ ఆ 2023 నుండి ఈ 2023 లాస్ట్ ఇయర్ 2023 అక్టోబర్ వరకు 1 year
1 ఇయర్ నాకు అసలు ఎక్కడ కూడా ఇన్స్టిట్యూట్ అనేది సెట్ అవ్వలేదు. ఎన్ని ఇన్స్టిట్యూట్స్కి కాల్ చేస్తున్నాను, డెమో క్లాసెస్కి వెళ్తున్నాను, జాయిన్ అవ్వాలి అని అనుకునే టైంలో ఏదో ఒకటి ఐదర్ వాళ్ళు నాకు మిస్ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అన్నా జరుగుతుంది, లేదా మాకు మనీ డెఫిషియన్సీ అయినా వస్తుంది. ఏదో ఒక కారణం వల్ల 1 ఇయర్ వరకు అది అలా డిలే అవుతూనే వచ్చింది. ఆ రోజు ఇంకా వాక్యం చెప్తూ దేవుడు కొన్నిసార్లు సరిహద్దులు నియమిస్తాడు, ఆ గీత దాటి వెళ్ళాలి అని పాపం చాలా ప్రయత్నం చేస్తారు. బట్ అయినా కానీ దేవుడు అసలు గీత దాటనివ్వడు. సో మీ జీవితంలో కూడా ఇలా గీత దాటనివ్వకుండా దేవుడు మిమ్మల్ని ఆపుతూ వచ్చాడా, ఇది నేరుగా మీకోసమే దేవుడు మాట్లాడుతున్నాడు అన్న మాటలు నిజంగా చాలా ఆదరణ కలిగించాయి. ఆ రోజు నా మనసులో ఉన్న ప్రతి క్వశ్చన్కి నాకు సమాధానం దొరికింది. డిగ్రీలో ఉన్నప్పటి నుండి నా లైఫ్ ఏంటి, నా లైఫ్ పర్పస్ ఏంటి, అసలు నేను ఎందుకు పుట్టాను, ఇట్లా ఎన్నో క్వశ్చన్స్ అడిగేదాన్ని. అడిగిన ప్రతిసారి ఒక వచనం అనేది నన్ను చాలా అంటే చాలా డిస్టర్బ్ చేసేది. అదేంటంటే, బూదిగంధంల వరకు మీరు నాకు సాక్షులుగా ఉంటారు అని. అసలు ఎప్పుడు ఆ వచనం అనేది ఎప్పుడు చూసినా అదే వచ్చేది. ప్రతిసారి ఇదే వచనం వస్తుంది, ఎక్కడికి వెళ్ళినా అవే మాటలు. లాస్ట్ ఇయర్ కూడా అసలు లైఫ్ ఏంటి ఇట్లా అయిపోయింది, ఎడ్యుకేషన్లో ముందుకెళ్ళట్లేదు నేను, అసలు ఏం జరుగుతుంది నా లైఫ్లో, నా లైఫ్ ఏంటి, నా పర్పస్ ఏంటి అని అడుగుతున్నప్పుడు దేవుడు ఆ రోజు మళ్ళీ ఆ వాక్యం చెప్తూ ఆ మాటలు చెప్పడం నిజంగా చాలా ఆదరణ కలిగించింది. ఆ రోజు వాక్యం చాలా అంటే చాలా బాగా చెప్పారు. అసలు ఇట్లా కూడా చెప్తారా అని అనుకున్నాను. ఒక 2-3 సార్లు వాక్యం పెట్టుకొని వింటే కానీ నాకు కరెక్ట్గా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఈ విషయం గురించి అని నాకు అంత పర్టికులర్గా అర్థం అవ్వలేదు. ఆ రోజు వాక్యంలో అసలు అన్నిటికంటే మర్చిపోలేని మాట ఏంటంటే, వాక్యం చెప్తూ ఆ రోజు దేవుని సేవకుడైన నా ద్వారా నువ్వు ఈ లైఫ్ టెంపుల్లో వినాలి అని దేవుడు జోగ్రఫికల్ లాటిట్యూడ్ ఇంకా లాంగిట్యూడ్ ప్రిసైజ్గా దేవుడు సెట్ చేసి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇక్కడ వాక్యం వినిపిస్తున్నాడు అన్న మాటని అస్సలు మర్చిపోలేను. లాస్ట్ ఇయర్ వాక్యం చెప్పిన రోజు మార్నింగ్ కూడా అసలు అనుకుంటూనే ఉన్నాను, అసలు ఈ టైం వరకు నేను ఎగ్జామ్ క్వాలిఫై అయిపోయి ఎప్పుడో సర్వీస్లో జాయిన్ అయిపోయి ఉండాల్సింది. కానీ దేవుడు ఏంది నన్ను ఇంకా ఈ ఎగ్జామ్ కూడా రాయనివ్వకుండా ప్రిపరేషన్ స్టేజ్లోనే దేవుడు ఎందుకు నన్ను ఇంతలా ఆపేస్తున్నాడు అని. బట్ నిజంగా ఒకవేళ దేవుడే కనుక ఆపి ఉండకపోతే అసలు ఈరోజు లైఫ్ టెంపుల్ నాకు అసలు పరిచయం అయి ఉండేది కాదు. నిజంగా ఈరోజు ఇట్లా టెస్టిమనీ కూడా అసలు చెప్పేదాన్ని కాదు. దేవుడు మాట్లాడిన ప్రతి మాటలకి నా చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ చూస్తే ఎవ్రీథింగ్ సీమ్స్ టు బి ఆపోజిట్. కానీ ఇంత ఆపోజిషన్లో కూడా దేవుడు ఇక్కడి వరకు నడిపించాడు అంటే ఇంకా ముందుకు కూడా నడిపిస్తాడు అన్న ఒక్క చిన్న హోప్తోనే ఉన్నాను. ఈ విధంగా సాక్ష్యాన్ని షేర్ చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. యేసుక్రీస్తు ప్రభు నామమునకు, రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. యేసయ్య మమ్మల్ని రక్షించాడు. మరి లైఫ్ టెంపుల్ రావడానికి సహోదరి ప్రభావతి సిస్టర్ నాకు పరిచయం చేశారు. పరిచయం చేసినప్పటి నుంచి మేము వాక్యం వింటూ ఉన్నాము. ఒకరోజు లైఫ్ టెంపుల్ వాక్యం వింటూ ఉన్నాను నేను. ఆ సమయంలో ఎవరు మరి దేవుడు నాకు బలంగా చెప్తున్నారని దైవజనుడు మరి ఆషర్ ఎండ్రో గారు వాక్యం చెప్తా ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. మరి బలంగా చెప్తున్నాడు దేవుడు, ఎవరింటోనో మరి ప్రియులను కోల్పోబోతున్నారు అని చెప్పారు. చెప్పినప్పుడు నేను విన్నాను. మరి
మరి ఎవరు అయ్యి ఉంటారా అని వదిలేశాను. మళ్ళీ తర్వాత మళ్ళీ నాకు అదే వినపడతా ఉంటే ఎవరై ఉంటారో అనుకుని, సరే నా కుటుంబం అయి ఉంటే ప్రభువా, ఎవరైనా సరే నా కుటుంబంలో వాళ్ళను మీరే సిద్ధపరచండి, మరి మీ చిత్తాన్ని మేము అంగీకరిస్తున్నాం తండ్రి అని నా మనస్సులో నేను ప్రార్థన చేసుకున్నాను. అనుకోకుండా అమ్మ ఆంధ్ర నుంచి మా ఇంటికి వచ్చి అమ్మ కొద్ది రోజులు ఉండి, అమ్మ నాకు దేవుడు నాతో మాట్లాడాడు, ఈరోజు దేవుడు నాకు కనపడ్డాడు అంది. దేవుడికి కనపడ్డా, ఏం చెప్పాడు నీకు అని అన్నాను. అంటే అమ్మ అంది, నువ్వు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేయమ్మా అని చెప్పాడు దేవుడు నాకు అంది. తను ఆంధ్ర నుంచి వచ్చేటప్పుడు నాకు తెలిసిన పాప సిస్టర్ తీసుకుని వచ్చింది అమ్మని. అయితే అమ్మ మనీ వాళ్ళకి అయితే ఏం చేసిందంటే, వాళ్ళ డబ్బులు ఇవ్వమ్మా, దేవుడు నాకు చెప్పాడు ఆ అమ్మాయికి డబ్బులు ఇచ్చేయమని, అమ్మాయి పేరు లావణ్యకి డబ్బులు ఇచ్చేయమని దేవుడు చెప్పాడు నాకు అంది. సర్లే ఇద్దాంలేమ్మా అని చెప్పాను. అయితే అమ్మ ఏమైందంటే 18వ తారీఖు రోజు క్రిస్మస్ పండుగ జరుగుతుంది మేము వెళ్ళే మందిరంలో. అయితే అక్కడికి అమ్మ పొద్దునపూట వచ్చింది, ఆరాధన చేసింది. ఒక మాట అంది, శనివారం నైటు నాతో మాట్లాడుతా, అమ్మ ఈ బాబు దగ్గరికి నన్ను తీసుకెళ్ళవా, ఆషేరు బాబు దగ్గరికి నన్ను తీసుకెళ్ళవా, ఒకసారి ప్రార్థన చేయించవా, ఈ బాబు చేత నేను ప్రార్థన చేయించుకుంటాను అంది. అంటే ఎందుకమ్మా అంటే, ఇట్లాంటి దైవజనుల చేత ప్రార్థన చేయించుకోవాలి నీకు తెలియదు అంది. మరి ఏం చేస్తావు అంటే, నేను కానుకిచ్చుకుంటాను అని చెప్పింది నాకు. సరే అమ్మా అదే అని అన్నాను. తెల్లారి పొద్దున్నే తీసుకెళ్తాను అంటే అంది, ఈ మందిరానికి ఈరోజు వెళ్దాము, రేపు వచ్చే వారం ఆ మందిరానికి వెళ్దాం అంది. సరే అయితే తీసుకెళ్దామని నాకు బలంగా ఉంది. కానీ ఆషేర్కి అది వాకింగ్ చెప్పేటప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు, ఆ రోజు సమయం నీది కాదు, ఏ సమయాన్ని దేవుడు నిన్ను ప్రేరేపిస్తే ఆ సమయాన్ని ఉల్లంఘించొద్దు, ఆ సమయాన్ని మీరు దేవుడి మాటకి లోబడండి అని నేను వాకింగ్ ద్వారా విన్నాను. ప్రభువు చెప్పిన మాటని అది జ్ఞాపకం చేసుకుని అమ్మని తీసుకెళ్దామని అనుకునేటప్పటికి అమ్మ ఏమో సరే ఈ వారం ఇక్కడికి వెళ్దాం అంది కదా అనేసి మళ్ళీ అమ్మ మాటకి విధేయత చూపించి నేను అక్కడికి తీసుకెళ్తే ఆ రోజు మందిరం ఆరాధన అయిపోయింది. మళ్ళీ సాయంత్రం కూడా ఇది జరిగింది, క్రిస్మస్ మీటింగ్ జరిగింది. అక్కడికి వచ్చింది అమ్మ, వెళ్దాం అంది. సరే అని చెప్పి తీసుకెళ్ళాను. ఆ రోజు అక్కడ మీటింగ్ అంతా వినింది, ఆ క్రిస్మస్ ఆరాధన అంతా చూసింది. లాస్ట్లో భోజనాలని సరే అమ్మ వెళ్ళిపోదామా ఇంటికి అంటే, ఇంకా అయితే భోజనం మరి తిందామా వెళ్దామా అంటే, లేదు కొంచెం తినేద్దాం, ఎవరికి ఇబ్బంది కాకుండా ఉంటుంది, బాధపడతారు వాళ్ళు మళ్ళీ. సరే అని చెప్పి కొంచెం తెచ్చిచ్చాను. నేను కూడా తీసుకుని వచ్చేటప్పుడు కొంచెం టైం ఆలస్యమైంది, పెద్దగా టైం కూడా కాలేదు. అమ్మ నేను వచ్చేటప్పటికి కొంచెం ఒక ముద్ద నోట్లో పెట్టేసుకొని చెగడుకొని కూర్చొని నా కోసం ఎదురు చూస్తూ ఉంది. నేను వెళ్ళేటప్పటికి ముసుకేసుకొని ఉందిగా, అర్థం కాల. అమ్మ ఏంది ఇప్పుడు నిద్రపోతున్నావు, ఇంటికి వెళ్దాం రామ్మ అన్నా నేను. అంటే పలకట్లేదు. అమ్మ ఏంది పలకట్లేదని ముసుగు పక్కకని చూస్తే నోటెమ్మ నురుగు కనపడింది. అమ్మ అప్పటికే కోమాలోకి వెళ్ళిపోయింది. అప్పుడు పాస్టర్ గారు అందరూ చూసి దబాలను హాస్పిటల్ తీసుకెళ్ళాం. అయినా అమ్మ ఒక రోజు కోమాలో ఉంది, రెండో రోజు ఉంది, మూడో రోజు మరి 20వ తారీఖు అమ్మ చనిపోయింది. మరి దేవుడు మరి తన కృపను బట్టి అమ్మనికి నెమ్మది కలుగు చేసి ఆ కార్యం చేశాడు అని దేవుడే మరి నాకు బయలుపరిచాడని నమ్ముతున్నాను. అంతేకాకుండా మళ్ళా మరి నేను లైఫ్ టెంపుల్ వాకింగ్ వింటానే ఉంటాను, ఎప్పుడు వింటానే ఉంటాను. అయితే ఒకరోజు నాకు పొట్టలో నొప్పి ఉంది, పక్కన సైడు. ఆ నొప్పి ఎప్పటి నుంచో ఉంది, ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఒక మంచి డాక్టర్కి చూపించుకుందామని అనుకుంటే ఆలోచించుకుంటా, ఇంకా ఏసై కన్నా ఎవరో మంచి డాక్టర్ ఉన్నాడు, ఆయనకే చెప్తాను నేను, ఆయన నాకు సహాయం చేస్తాడని నేను అనుకుంటా ఉన్నా. ఆ రోజు వాకింగ్ విన్నాను, ఆదివారం రోజు విన్నాను. ఏంటంటే లైవ్లోనే విన్నాను. నేను వింటే ఆ రోజు ఎవరో మరి స్వస్థత దేవుడు బలంగా చెబుతున్నాడు. ఆ మాట ఎవరికన్నా అనారోగ్యంగా ఉంటే అక్కడ మీరు చేయి పెట్టుకోండి, నేను ప్రార్థన చేస్తానని చెప్పారు. అప్పుడు నాకు ఎక్కడైతే ఈ పక్క సైడ్ నొప్పో అక్కడ నేను చేయి పెట్టుకుని అన్నాను. అప్పుడు దైవజనుడు ప్రార్థన చేశాడు, దేవుడు నన్ను స్వస్థపరిచాడు. ఆ యొక్క గొప్ప కార్యాన్ని చెప్పకుండా ఉండాను. అయినా ప్రభువు నాకు సహాయం చేసి ఈరోజు మరలా నాకు సాక్ష్యం చెప్పే సమయం ఇచ్చాడు కనుక దేవుని నామానికి మహిమ కలుగును గాక. దైవజనులకు కూడా ఈ సమయం ఇచ్చినందుకు మరి దైవజనులకు కూడా దేవుని పేరట వందనాలు చెల్లిస్తున్నాను. మరి నా కోసం మరి ఇంతగా ప్రార్థన చేసిన సంఘానికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మరి సంఘం మరి మమ్మల్ని ఎంతగానో ఆదరించింది. మేము వెళ్ళే సంఘం కూడా మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తారు, వాళ్ళు ఎంతో ప్రేమిస్తారు. వాళ్ళకు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.
Praise the Lord. My name is Karani Dinesh. I'm studying class 8. I'm coming to Life Temple since 2 years. I like Ashirana's messages and his songs. My faith is strengthened by his messages. Last year, during the Life International Festivals, during the 4th anniversary, I took baptism in Abundant Life City. I'm so happy that I am a member in the Life Temple family. I'm growing spiritually through Ashirana's messages day by day. His messages are very nice. And I also learn to pray with faith while praying for anything. And I also learned to claim the verse, by his wounds we are healed, whenever I am sick. And I saw better results. And I was also able to tell gospel to my friends. So, happy anniversary to all Life Temple members and Ashirana. Thank you. అందరికీ ప్రైజ్ ద లార్డ్. నా పేరు రూతమ్మ. నేను క్రైస్తవ కుటుంబంలోనే జన్మించాను. ఎబ్రాన్ ఫెలోషిప్లో పుట్టి పెరిగాను. నేను 4 years నుంచి మేము లైఫ్ టెంపుల్కి వస్తున్నాము. దేవుడు తన సమృద్ధి అయిన జీవంలో మమ్మల్ని నడిపిస్తున్నారు. మా బ్రదర్ ఆశీర్వాదం ద్వారా ప్రతి ఆదివారము దేవుడు మాతో మాట్లాడుతున్నారు. వారమంతా నేను ఏదైతే బాధపడతానో, నేను ఏదైతే అనుకుంటానో, దేవుడు ఆ సండే రోజు బ్రదర్ ద్వారా అదే నాతో మాట్లాడి నన్ను ధైర్యపరుస్తున్నారు. నాకు 3 times కరోనా వచ్చింది. నేను ఒక ట్యాబ్లెట్ కూడా వేసుకోలేదు. విశ్వాసంతో అలాగే ప్రార్థన చేసుకున్నాను. లైఫ్ టెంపుల్కి ప్రేయర్ రిక్వెస్ట్ పంపించాను. లైఫ్ టెంపుల్ అంతా కూడా నా కోసం ప్రార్థన చేశారు. దేవుడు అద్భుతంగా నన్ను స్వస్థపరిచారు. అలాగే నాకు జాబ్ లేని టైంలో దేవుడు అద్భుతంగా నాకు ఒక మంచి ఉద్యోగం ఇచ్చాడు, మంచి కార్పొరేట్ హాస్పిటల్లో. నేను అనుకున్న దానికంటే 3 రెట్లుగా సాలరీ నాకు ఇచ్చారు దేవుడు. ఇంకా నేను దేవుని భాగం దేవునికి ఎప్పుడైతే ఇచ్చి దేవుని కనపరిచానో, అప్పుడు దేవుడు నాకు నేను అనుకున్న దానికంటే కూడా ఎక్కువ సాలరీ దేవుడు నాకు ఇచ్చారు. ఇంకా నా బిడ్డలు 2 కూడా లాస్ట్ ఇయర్ ఇంటర్నేషనల్ లైఫ్ ఫెస్టివల్స్లో 2 బాప్తిసం తీసుకున్నారు. దేవుడు మమ్మల్ని ఫిజికల్గా స్పిరిచువల్గా ఎంతో ఆశీర్వదిస్తూ వచ్చారు. ఇంకా ఎన్నో కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు, నేను నిరాశలో ఉన్నప్పటికీ దేవుడు ఆయన వాక్యం ద్వారా, పాటల ద్వారా నన్ను ఎంతో ధైర్యపరుస్తూ తన సమృద్ధి అయిన జీవంలో నన్ను నడిపిస్తూ వచ్చారు. మేము ఏమి లేని స్థితిలో ఉన్నప్పుడు మందిరానికి ఎంతో కష్టపడి వచ్చేవాళ్ళము. ప్రభా, ఒక వెహికల్ ఇస్తే బాగుండు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాకు ఒక మంచి కారును కూడా ఇచ్చారు. ఇంకా నాకు ప్రమోషన్ ఇచ్చారు. నా బిడ్డలు ఆత్మీయంగా దేవుని మందిరంలో ఆయన సమృద్ధి అయిన జీవంలో నడిపించబడుతున్నారు. ఈ రీతిగా దేవుడు నా కుటుంబంలో ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు, అద్భుత కార్యాలు చేస్తూ వచ్చారు. అందుని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఆయనకు నేను ఎంతో రుణస్తురాలని. దేవుడు ఈయన కొద్ది సాక్ష్యాన్ని దీవించునుగాక. Praise the Lord. This is Susan. So I just want to share a glimpse of my testimony. See, like God has done a lot of things in my life, but I just came to a point where it was really critical situation I was going through. There was like I felt like I'm desperate, and there was no hope in my life. So I was thinking like, why is this happening to me in my life? And why God is allowing all these things to me in my life. All of a sudden God has put me alone, and sometimes it's like heartbreaking situations, and sometimes it's literally affecting my mental health. So most of the times it's really unimaginable that I cannot tell even to people. Sometimes I feel like why I should tell people, because people have the different perspectives, and when we tell them, they always tell their perspectives. But why can't I see God? So
there's nothing is impossible to God. God can do anything. God can turn the tables around. So this when I'm going through this alone situations, I just came to a point where I'm a working woman. I used to go to office, and I used to come to home, and then I used to feel like something is moving, night 2 o'clock like that, 2:30, something is moving around. I just closed my eyes, and I just I felt that something is moving around, and suddenly I opened my eyes. So there's a lot of ups and downs. Even now I am going through a lot in my life, but few of the people have asked my testimony, but every time I used to tell them that I always used to delay the testimony. But I felt somewhere that testimony is not something, when God does a great miracles in our life, that is not only testimony, but even though in your trials and temptations, God gave me strength. God is giving me grace, as I heard, as I have listening the messages on grace, what Asherana is preaching to us. So likewise, God has gave me lot of grace at my work and at my health. So when it comes to my health, it's really like I started to lose my weight due to all of the tensions. So I felt like why God is teaching me so many things at this age. So I see some people like they are enjoying and they are doing a lot of things in the world, but why this is happening to me? And then I started to pray God, and one of the sister from the Life Temple has told me to come to Life Temple. But a lot of times I was like I used to ignore what God will do in my life. And then slowly I started to come, but I started to come to Life Temple from January 2024, and then God has given me the word, don't be afraid, I will be with you wherever you go. And then by seeing that promise card, I got afraid what God is going to do in my life, because He has given me this promise. So horrible situations, critical situations I went across, and I'm still going through, but God has gave me a lot of grace in this. And at my job also, because I started to lose the focus in my job due to all the situations, and I started to I was not used to take care of my health, and somewhere I felt there was a problem within me. But then when I went to hospitals and when I got a checkup, everything is normal, and God has done a really great thing in our lives. So like blessings are not only materialistic things in our lives, but it is something that God's grace and health and His love, His mercy. So I'm seeing a lot in these things in my life. So sometimes life feels like God's love is enough, God's grace is enough, and His mercies are enough for me. That's what I feel. So when I came to Asherana also, I Anna also prayed for me, and at some point of time I felt a little relief within myself. So thanks to Asherana also for praying for me, and thanks to the people who all have prayed for me, and all this testimony brings glory to God. Amen. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక. దైవజనులైన డాక్టర్ ఆషేర్ ఆండ్రూ గారికి, అలాగే సంఘం అంతటికి వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు గ్లోరీ అండి. నేను విజయవాడ నుంచి నా సాక్ష్యాన్ని మీతో పంచుకుంటున్నాను. లైఫ్ టెంపుల్ గురించి ఆత్మతండ్రి నాకు బయలుపరచడాన్ని బట్టి, దేవుని ఆత్మను నడిపించడాన్ని బట్టి ఈరోజు లైఫ్ టెంపుల్లో ఆన్లైన్ వ్యూవర్గా కొనసాగడానికి ప్రభు నాకు కృప చూపిస్తున్నారు. అందుని బట్టి ప్రభుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. నేను లైఫ్ టెంపుల్ వర్తమానాలకు ట్యూన్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మరి లైఫ్ టెంపుల్ వర్తమానాల ద్వారా నేను ఎంతో బలపరచబడుతున్నానండి. ఆత్మీయంగా ఎంతగానో దేవునిలో లోతుగా మరి నడవటానికి ప్రభు నాకు సహాయం చేస్తున్నారు. ముఖ్యంగా మరి టైం లిమిట్ ఉంది కాబట్టి నేను చెప్పాలనుకున్న పాయింట్ చాలా
షార్ట్గా ముగించాలని ఆశపడుతున్నాను. నేను ట్యూన్ అయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా దేవుడు నాకు ముఖ్యంగా లైఫ్ టెంపుల్లో తెలియపరిచిన విషయం ఏంటి అని అంటే, దేవుడు తన హృదయాన్ని నాకు బయలుపరుస్తూ వస్తున్నారు. ఒక క్రైస్తవునికి లేదా దేవుని బిడ్డలకి ప్రప్రథమంగా చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, దేవుడు అర్థం అవ్వాలి, దేవుని యొక్క మనసేంటో అర్థం అవ్వాలి, దేవుని పద్ధతులు, దేవుని యొక్క నేచర్ ఏంటి, దేవుని యొక్క లక్షణాలేంటి, దేవుడు కదిలేటువంటి విధానాలేంటి, ఇవి ఖచ్చితంగా మనకు తెలియాలి. అవి లైఫ్ టెంపుల్లో చాలా పుష్కలంగా పరిశుద్ధాత్మ తండ్రి తెలియపరుస్తున్నారు. నేను మెసేజెస్ వింటున్నప్పటి నుంచి కూడా నాకు విడిగా చాలా టెస్టిమోనీస్ ఉన్నాయండి. ఆరోగ్యం విషయంలో కానీ, ఫైనాన్షియల్గా కానీ, కుటుంబ పరంగా కానీ, ఇవి చాలా ఉన్నాయి. కానీ బట్ దేవుని గురించి అర్థం చేసుకునే విషయంతో పోల్చుకుంటే ఇవి చిన్నవి అనిపించినాయి నాకు. సో లైఫ్ టెంపుల్ మెసేజెస్ ద్వారా నేను ఎంతగా బ్లెస్ అయ్యాను అని అంటే, నా ఇన్నర్ స్పిరిట్ చాలా స్ట్రాంగ్ అయిందండి. ఎంత స్ట్రాంగ్ అయింది అని అంటే, ఈరోజు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా, ఎటువంటి ఛాలెంజెస్ వచ్చినా, ఎటువంటి నెగిటివ్ సర్కమ్స్టెన్సెస్ వచ్చినా, వాటిని మోకాళ్ళ ప్రార్థన ద్వారా, వాగ్దానాల ద్వారా, విశ్వాసము ద్వారా, ప్రార్థనా జీవితం ద్వారా ఎట్లా ఓవర్కమ్ చేయాలో, మరి ఆ ధైర్యాన్ని, ఆ యొక్క కాన్ఫిడెన్స్ని, ఆ యొక్క జ్ఞానాన్ని దేవుడు నాకు లైఫ్ టెంపుల్ వర్తమానాల ద్వారా నేను పొందుకోవడానికి ప్రభు నాకు సహాయం చేస్తున్నారు. నా అనాయింటింగ్ చాలా ఇంక్రీజ్ అయిందండి. జ్ఞానంలో దేవుడు చాలా వృద్ధిపరుచుకుంటూ వచ్చారు. ముఖ్యంగా దేవుని మనసు, దేవుని యొక్క మనసు ఏంటి అనేది నాకు పరిశుద్ధాత్మ తండ్రి బ్రదర్ మెసేజెస్ ద్వారా నాకు రివీల్ చేస్తూ వస్తున్నారు. నాకు దేవుని యొక్క మనసు ఏంటి, అది ఆ సబ్జెక్ట్ నాలోకి వస్తూ ఉన్నప్పుడు నేను చాలా చాలా పవర్ఫుల్ అవుతున్నాను, చాలా స్ట్రాంగ్ అయిపోతూ ఉన్నాను. సో ఎట్లా అనిపిస్తూ ఉంది అని అంటే, సంథింగ్ అది ఒక డివైన్ స్ట్రెంగ్త్ అండి. అది భూలోకంలో ఉండేది కాదు. దేవుని గురించి ఎంత లోతుగా తెలుసుకుంటే, ఎంత లోతుగా నువ్వు దేవుని హృదయాన్ని అర్థం చేసుకోగలిగితే అంత స్ట్రాంగ్ అయిపోతావు నువ్వు. సో నేను లైఫ్ టెంపుల్ మెసేజెస్ విన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేవుని గురించి నేను లోతుగా తెలుసుకోగలుగుతున్నానండి. నా ఫెయిత్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. అనాయింటింగ్ లెవెల్స్, వర్డ్ అర్థం చేసుకునేటువంటి ఆ డిసర్న్మెంట్ చాలా చాలా డెప్త్గా వెళ్ళిపోతూ ఉంది నా అనాయింటింగ్. సో దేవునితో మంచి ఒక హెల్దీ రిలేషన్షిప్, ఒక స్ట్రాంగ్ రిలేషన్షిప్ నేను కలిగి ఉండటానికి లైఫ్ టెంపుల్ నాకు చాలా హెల్ప్ చేస్తూ ఉంది. సో సండే ఇస్తున్నటువంటి రెవల్యూషన్స్ చాలా అవి ఆర్డినరీ రెవల్యూషన్స్ కాదండి, చాలా బలమైన రెవల్యూషన్స్. ఆ రెవల్యూషన్స్ ద్వారా నేను ఎదురవుతున్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా చాలా సునాయాసంగా నేను ఎదిరించగలుగుతున్నాను, చాలా కాన్ఫిడెంట్గా మూవ్ అవ్వగలుగుతున్నాను. లైఫ్ టెంపుల్ ద్వారా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని బట్టి ప్రభు నేను ఎంతగానో స్తుతిస్తూ, నాకు ఇచ్చినటువంటి దైవ సేవకులను బట్టి మనసారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు ఇచ్చిన సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి. నా పేరు ప్రవీణ్, మా ఫ్యామిలీ. నేను లైఫ్ టెంపుల్ చర్చ్కి నేను 2020లో వచ్చాను. నేను ఒక మెడికల్ నర్స్గా వచ్చాను. నేను ఫస్ట్లో ఒక సెవెంత్ అడ్వెంటిస్ట్ చర్చ్కి వెళ్ళి వేరే సంఘాలకు వెళ్ళేవాడిని. కానీ అక్కడ ఎక్కువ అంతగా వాక్యంలో బలపడలేదు. కానీ నేను ఎప్పుడైతే మన ఆశీర్వన్న వాక్యము కానీ పాటలు కానీ ఎప్పుడైతే విన్నానో, దేవుడు మా కుటుంబంలో ఎన్నో అద్భుత కార్యాలు మా కుటుంబంలో జరిగించారు. ముఖ్యంగా రీసెంట్గా జరిగిన ఒక 2 ఇన్సిడెంట్స్ మేము షేర్ చేయాలనుకుంటున్నాము.
నేను నా కెరియర్లో దేవుడిని ఒక 40 days ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేశాను. అయ్యా ఏంటి ప్రభా నా కెరియర్ ఏంటి, పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు, నేను ఇంకెక్కడే ఉన్నాను, నా కెరియర్ నా వచ్చే శాలరీ సరిపోవట్లేదు, ఏంటి ప్రభా అని ఎంతో భారంగా ప్రేయర్ చేశాను. ప్రేయర్ చేస్తున్నప్పుడు దేవుడు ఒక అద్భుతమైన రీతిగా నాకు ఒక మార్గం చూపించారు. నేను మెడికల్ ఫీల్డ్లో ఉన్నప్పుడు నాకు ఒక హోమ్ కేర్ సర్వీసెస్ ఉంది, నర్సింగ్ హోమ్ కేర్ సర్వీసెస్. ఆ హోమ్ కేర్ సర్వీసెస్ నేను ఇంకా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, దానికి ఒక చిన్న ఆఫీస్ కావాలి అని దానికోసం తిరిగినప్పుడు నాకు దాదాపు ఒక రోజల్లా తిరిగాను, కానీ నాకు ఎక్కడ దొరకలేదు. తర్వాత ప్రేయర్లు పెట్టాను ఏంటి ప్రభా అని. తర్వాత నేను యూకే ట్రై చేశాను నర్సింగ్ ప్రొఫెషనల్ కోసం, యూకే ట్రై చేశా, తర్వాత కెనడా ట్రై చేశాను, సింగపూర్ ట్రై చేశాను, సౌదీ ట్రై చేశాను. ఎన్ని ట్రై చేసినా నా మనీ వేస్ట్ అవుతుంది తప్ప కానీ నాకు ఎక్కడ రాలేదు. దానికి తర్వాత కొన్ని రోజులు ఇదే మళ్ళీ పాస్టింగ్ నుండి ప్రేయర్ చేసినప్పుడు అనుకోని రీతిగా ఒక చిన్న షాప్ ఒక దేవుడు నాకు చూపించారు. షాప్ చూపించినప్పుడు అక్కడ ఒక పర్సన్ అడిగాను, ఈ షాపు ఉంది కదా మరి రెంట్కి టూలెట్ ఇస్తారా అంటే, లేదు బ్రదర్ ఆల్రెడీ టూలెట్ అయిపోయింది, లేదు షాపు ఇంకా లేదు అని చెప్పారు. ఇంకా సరే అని ఇంకా దేవుడు ఇంకా వేరేది ఇంకా మంచిది బెటర్ది ఏమైనా చూపిస్తారేమో అని చెప్పేసి నేను అలాగే ఉన్నాను. నెక్స్ట్ డే నేను నా వర్క్ కంప్లీట్ చేసుకుని నేను మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు అప్పుడు ఒక తెలియని ఒక స్పిరిట్ ఆ షాప్కి వెళ్ళు అని చెప్పేసి నన్ను ప్రేరేపించింది. సరే అని చెప్పేసి నేను మనసులో ఫైటింగ్ చేస్తున్నాను అనమాట. అరే ఆల్రెడీ షాప్ అయిపోయింది కదా, టూలెట్ ఆల్రెడీ ఇచ్చేస్తారు కదా, ఇంకా మనకి ఎందుకు ఇస్తారు అని చెప్పేసి నేను అలాగే నాలో నేను ఫైట్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఆఫ్టర్ వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే ఆశ్చర్యరీతిగా అక్కడ ఒక టూలెట్ బోర్డ్ కనపడింది. వెంటనే టూలెట్ నెంబర్కి కాల్ చేశాను. కాల్ చేస్తే టూలెట్ ఉంది అన్నారు. ఇక వెంటనే నేను ఓనర్తో మాట్లాడాను. మనకు తెలిసిన ఆనంద్ అన్న వాళ్ళని కూడా సహాయం తీసుకుని అన్నను కూడా రామని చెప్పేసి, అన్న మరి ఇది పరిస్థితి అన్న అంటే వెంటనే ప్రేయర్ అక్కడే నేను మా వైఫ్ ఆనంద్ అన్న ముగ్గురం కలిసి ప్రేయర్ చేసి అక్కడే మోకాళ్ళండేసి ప్రార్థన చేసి, ప్రభా మరి నీ చిత్తం అయితే నాకు దయచేయి అని చెప్పి ప్రేయర్ చేశాము. ఇంకా నా అకౌంట్లో నా 2 అకౌంట్స్ ఉన్నాయి. 2 అకౌంట్స్లో నాకు బ్యాలెన్స్ 21 రూపీసే ఉన్నాయి. కానీ ఆ 21 రూపీస్తో నేను ఈ అడ్వాన్స్ ఎలా కట్టాలి? సో ఓనర్ కాల్ చేస్తే మీరు సాయంత్రం కల్లా 1 lakh అడ్వాన్స్ కట్టాలన్నారు. అరే 1 lakh అడ్వాన్స్ కట్టాలి ఎలాగ ప్రభా అని చెప్పేసి మేము మళ్ళీ మోకాళ్ళండ వేసి ప్రార్థన చేసాము. ప్రార్థన చేసినప్పుడు అనుకోని రీతిగా ఒక 5,000 ఉన్నాయి ఆనందం దగ్గర. అన్నది తీసుకుని 5,000 ఇచ్చేసాము. దాని నెక్స్ట్ డే మళ్ళీ వేరే దగ్గర గోల్డ్ ఉంటే గోల్డ్ బ్యాంక్లో పెట్టేసి 95,000 ఇచ్చేసాము. ఇంకా 3 lakhs అడ్వాన్స్ కట్టాలి, తర్వాత షాప్ రెనోవేట్ చేయాలి, తర్వాత మనీ ఎలాగ ప్రభా నా దగ్గర ₹1 లేదు, నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు అని మళ్ళీ ప్రేయర్లో అడిగితే ఆశ్చర్య రీతిగా మేము అంతకుముందు యూకే వెళ్తానికి కానీ లేదా కెనడా వెళ్తానికి కానీ లేదా వేరే కంట్రీకి వెళ్తానికి మేము ఎంతమంది మనీ అడిగాము కానీ ఎవరు మాకు సహాయం చేయాలి. కానీ ఈసారి అయితే మా అడిగిన వెంటనే ప్రతి ఒక్కళ్ళు 3 lakhs ఇవ్వటం 2 lakhs ఇవ్వటం అలాగా ప్రతి ఒక్కళ్ళు మాకు సహాయం చేసుకుంటూ వచ్చారు. దేవుని అడిగాను, అయ్యా ఒక చిన్న నర్సింగ్ హోమ్ కేర్ సర్వీసెస్ స్టార్ట్ చేయడం చిన్న షాప్ చిన్న షట్టర్ ఇవ్వమని చెప్పేసి ప్రేయర్ చేశాను. కానీ ఆశ్చర్య రీతిగా అదే షాప్లో 4 డిపార్ట్మెంట్స్ 4 బిజినెస్ స్టార్ట్ చేయడానికి దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చారు. ఒకటి ప్రశస్త ఆన్లైన్ సర్వీసెస్, ప్రశస్త మెడికల్ క్లినిక్, ప్రశస్త ఫార్మసీ, ప్రశస్త హోమ్ కేర్ సర్వీసెస్. ఈ 4 స్టార్ట్ చేయడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దీనికి ముందు మన అన్నని పిలిచి అన్నతో చెప్పాను, అన్న ఇది పరిస్థితి అన్న అంటే ఏం కాదు దేవుని బాధ దేవుని కార్యం చేస్తానని చెప్పి అన్నప్పుడు దేవుడు నిజంగా అన్న ప్రార్థన మా తల్లిదండ్రుల ప్రార్థన అందరి ప్రార్థన మా పట్ల గొప్ప కార్యం జరిగించింది. దానికి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాను. ఇంకొకటి
మా వైఫ్ పూజిత, తను బీటెక్ కంప్లీటెడ్, కానీ తను తెలుగు మీడియం చదివి ఎంతో కష్టపడి చదివింది. కానీ తన ఆశ ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి అని ఎంతో ఆశ. కానీ ఇప్పుడు నుండి ఆశపడుతుంది, ఎన్నో సంవత్సరాల నుండి. తను 2015 కంప్లీటెడ్, 15 కానుండి ఎంతో ఆశపడుతుంది ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి అని. కానీ మొన్న ఇంటర్వ్యూ కంప్లీట్ అయింది, 2 రౌండ్స్ అయిపోయింది. 2 రౌండ్స్లో సెలెక్ట్ అయ్యని చెప్పేసి చెప్పారు. దానికి దేనికి లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దేవుని ఇలాగ మమ్మల్ని ఎంతగానో ఎన్నో రీతిలుగా మమ్మల్ని ఎంతగానో సహాయం చేసుకుంటూ వచ్చారు. దానికి లెక్కలేని వందనాలు. మరి ముఖ్యంగా ఎవ్వరికి లేని ఆపర్చునిటీ నాకు ఈ లైఫ్ టెంపుల్లో యాజ్ ఎ మెడికల్ టీంలో ఒక వాలంటరీగా నన్ను పరిచర్యలో దేవుడు వాడుకుంటున్నాడు. దానికి నేను ఏమిచ్చి నేను దేవునికి రుణం తెచ్చుకోలేను. థ్యాంక్ యూ. అండ్ మా గురించి ప్రార్థించండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి, యాషర్ గారికి ఎంతో రుణపడి ఉన్నాను. నా పేరు బిందు. మేము 2019 నుండి లైఫ్ టెంపుల్కి వస్తున్నాము. ఈ 5 ఇయర్స్లో దేవుడు నా పట్ల, బిడ్డ పట్ల చూపిన ప్రేమ, నడిపించిన విధానం అద్భుతం. ఇంకా దేవుని తెలుసుకునేటట్లు చేశారు. యాషర్ గారి ఎవ్రీ సండే మెసేజెస్ మమ్మల్ని దేవునిలో ధైర్యంగా, స్థిరంగా ఉంచాయి. లైఫ్ టెంపుల్ లేకపోతే మేము లేము. దేవుడు మా పట్ల చేసిన కార్యాలు ఫిజికల్గా, మెంటల్గా మేము ఏది అడిగితే అవి నేను నా బిడ్డ కలిసి ప్రార్థన చేసినప్పుడు ఇచ్చేవారు. మేము హెల్తీగా ఉండడానికి కారణం కేవలం యేసయ్య కృపే. ఇంకా అయిపోయింది అనుకునేలోపు మా అక్కర్లు అద్భుత రీతిగా జరిపించేవారు యేసయ్య. మేము మా నైబర్స్కి, తెలిసిన వారికి ఆయన మా పట్ల చేసిన అద్భుతాలను చెప్పినప్పుడు వారికి విశ్వాసం పెంచుకొని వారు కూడా ప్రార్థన చేసేవారు. చాలా సంతోషంగా ఉంది. మరియు ఇంకొక అద్భుతం ఏమిటంటే, నా బిడ్డ షారోన్తో ఆ దేవాది దేవుడు ఎంతో క్లోజ్గా మాట్లాడడం, అది ఒక అద్భుతం. 12 ఇయర్స్ ఇంత చిన్న ఏజ్లో నా పాపతో దేవుడు ఎంతో పెద్ద సేవకులైన భక్త్ సింగ్ గారితో మాట్లాడినట్లు మాట్లాడుతుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది. నా జీవితానికి, నా బిడ్డ జీవితానికి ఇది చాలు. నేను మరియు నా బిడ్డ బ్లెస్డ్ అని అనుకుంటున్నాము. అందరూ నిజంగా బైబిల్ చదివి ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం అంత్య దినాల్లో ఉన్నాం. దేవుడు రాకడ చాలా దగ్గరగా ఉంది. కాబట్టి దేవుని ప్రేమలో మనం అందరం నడవాలి. లైఫ్ టెంపుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించును గాక. ఇంకా అధికంగా ఆత్మలు లైఫ్ టెంపుల్ ద్వారా రక్షింపడాలని కోరుకుంటున్నాను. ఆషర్ గారికి హెల్త్ మరియు మెండైన ఆశీర్వాదాలతో దేవుడు నింపునుగాక. ఆమెన్. నా ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ ఆల్. మౌనిగా ఎటులుండేదా